సంపదలు మా దక్షిణాది రాజ్యాలు ఉన్నాయని చెప్పాడు. మరి దక్షిణాది రాజ్యాలు ఏంటి? దక్షిణాది రాజ్యాలు ఏమిటి అంటే మనకి ఇక్కడ ఒకసారి మ్యాప్ తీసుకుంటాం. ఆ మ్యాప్ తీసుకుంటే మనకు దక్షిణాది రాజ్యాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది, రైటా? సో ఇప్పటి వరకు ఏ రాజ్యాన్ని జయించాడని చెప్పినాం? యాదవ రాజ్యాన్ని జయించాడు. మరి కింద ఏమున్నాయి అంటే బాగా గుర్తు పెట్టుకోండి, వరంగల్. ఎంతమ్మా? వరంగల్ ఏ రాజ్యం పరిపాలిస్తుంది? కాకతీయులు పరిపాలిస్తున్నారు. మరి కాకతీయులు ఎవరు ఉన్నారు? రెండో తర్వాత తీసుకుంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు హొయసాల రాజ్యం. ఎంతమ్మా? హొయసాల రాజ్యం. మరి హొయసాల రాజ్య రాజధాని ఏంటిది? ద్వార సముద్రం. ఎంతమ్మా? ద్వార సముద్రం. ద్వార సముద్రాన్ని పరిపాలించే రాజు ఎవరు? మూడవ వీరబల్లారుడు. ఎవరమ్మా? వీరబల్లారుడు. రైట్. కింద మరొక రాజ్యం ఉంది ఇక్కడ. ఆ రాజ్యం పేరు పాండ్య రాజ్యం. ఏం రాజ్యం అన్న? పాండ్య రాజ్యం. పాండ్య రాజ్య రాజధాని ఏంటిదంటే మధుర. ఏంటమ్మా? మధుర. ఈ మధురను పాలించే రాజు ఎవరంటే వీర పాండ్యన్. ఏం పేరన్నా? వీర పాండ్యన్. ఇవి రాజ్యాలు. సో ఇక్కడ మెయిన్ ప్లాన్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే మూర్ఖుడు. ఈ రాజ్యాన్ని జయించాడు, రిటర్న్ వెళ్ళిపోతాడు. దీన్ని కంటిన్యూ ఈ యుద్ధంలో వెళ్ళేలాగా చేస్తే అల్లావుద్దీన్ ఖిల్జీని అలసిపోయి ఓడించవచ్చు. ఎంత వీరున్నా ఏం చేయొచ్చు? మనం అలసిపోతే ఓడించవచ్చు. యుద్ధం కంటిన్యూ కావాలంటే ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎక్కడ విలువైన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ ఓడిపోయిన వీడు ఇక్కడ నాకైనా నా దగ్గర ఉంది 27,000 సైన్యంతో పాటు అంత సంపద ఉందని చెప్పాడు. అంటే 27,000 ఎంత వెయిట్ పోస్తాయో అంత సంపద ఉంది. 27,000 పోసేంత సంపద ఇక్కడ ఉంది. అంతకు 10 ఇక్కడ ఉన్నది అంటాడు. అది వీడు అలా పెద్ద మాస్టర్ కంటిలో నా కింద ఉంది, కంటిలో వాళ్ళు నా కింద ఉంది. కానీ మాస్టర్ పీస్ అన్ని రాజ్యాలు ఓడించాడు. వాళ్ళ ఆలోచన ఏంది? ఎక్కడైనా అలసిపోతే ఓడిపోదు. కానీ రైట్ ఆలోచన లక్ష్యం కోసం అలసిపోవడానికి మాట మర్చిపోయిన వ్యక్తి వాడు. ఎవడాడు? వాడికి కూడా బూత్ శిఖాన్ని పెడుతున్నది. ఎవరికి? రాక్షస రాజ్యానికి రాజు నేను. బూత్ శిఖాన్ అంటే ఎవడాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ. రైటా? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడిని కంటిన్యూ యుద్ధంలో పెట్టి ఏదో ఒక చేత మనం ఓడించాలని క్లాసెస్. కానీ వీడు అన్నింటిని ఓడించాడు. అన్నింటిని ఓడించిన తర్వాత యానా చంద్రదేవుడు చెప్పింది అబద్ధమా తెలిసి కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. నిరుత్సాహానికి గురై 1315లో యానా చంద్రదేవుడు కోటకాధికారంలోకి వచ్చిన శంకర దేవుడు వీడు తిరుగుబాటు చేశాడు. 15 తిరుగుబాటు చేస్తే వీడిని ఓడించాడు. ఓడిస్తే మళ్ళీ వీడు ఇంకొక అబద్ధం చెప్పాడు. మళ్ళీ అబద్ధం ఎందుకంటే యుద్ధాన్ని కంటిన్యూ చేయడం కోసం. మీకు తెలియదు, వరంగల్ సామ్రాజ్యంలో ఉన్న రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన కోశాధికారమైనటువంటి హరిహర బుక్కలు. హరిహర బుక్కలు అంటే మనకు తెలుసు కదా, ఎస్కేడి విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఉంటారు కదా, హరిహర బుక్కలు వరంగల్ సంపద తీసుకొని పారిపోయారు అని చెప్తారు. మన సంపద అంతా వీళ్ళకి ఎలా వచ్చింది? వరంగల్ అంత పెద్ద పన్ను ఎట్లా వచ్చింది? అంత ప్రజలు పన్ను కడతారంటే అప్పుడు శంకర దేవుడు చెప్పాడు ఏంటి అంటే ప్రపంచానికి ఎరుగని వరంగల్ సంపద రహస్యం హస్త సాముద్రిక పరసవేదం. ఏంటమ్మా? హస్త సాముద్రిక పరసవేదం. ఆ కాలం నాటి సాంకేతిక పరిజ్ఞానమా లేదా మహిమలా మనకు తెలియదు. మాచేదేవైన ఒక వేశ్యవతి